రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించారు. పొంగులేటి ప్రజలకు క్షమాపణ చెప్పి వారి నుంచే దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గరికి పంపిస్తున్నారు. ఆర్డీఓ నుంచి కలెక్టర్ వద్దకు వెళితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. రాత్రికి రాత్రే ప్రైవేటు స్థలాలను 22A ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. 22A నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ఏజెంట్లు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. కూకట్పల్లిలో ₹1 కూడా ఇవ్వబోమని ప్రభుత్వం మెడలు వంచి 22A నుంచి తొలగించేలా చేస్తామని అన్నారు. 22A బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పొంగులేటి గత దీపావళికి ప్రతిపక్ష నేతలపై బాంబులు వేస్తామని చెప్పి ఇప్పుడు పేద ప్రజలపై వేశారని విమర్శించారు. పొంగులేటి ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ తెలుసని చెబుతున్నారని, కానీ బీఆర్ఎస్ కు ఉద్యమాలు పోరాటాలు తెలుసన్నారు. కేసీఆర్ పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన భూముల చుట్టూ తిరుగుతుందని విమర్శించారు. హెచ్యూసీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం నుంచి రంగారెడ్డి మెడ్చల్లో 1000 ఎకరాల భూములను తాకట్టు పెట్టే వరకు ప్రభుత్వం భూములపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. రేపు ప్రజలు చనిపోతే కనీసం దహన సంస్కారాలకు కూడా భూమి దొరకని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ 22A? ఏ ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది? అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒక మాటలో చెప్పాలంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములే కేంద్రంగా ఈరోజు పరిపాలన కొనసాగుతారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలి? మొదలు మా ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తో సహా ప్రజలు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సమస్య అప్పుడు మీకు తెలుసు, కూకట్పల్లిలో కూడా రోజుకు 4 గంటలు కరెంట్ పోయేది. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య, రైతులకు సాగునీటి సమస్య, ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. సో కేసీఆర్ గారు ఏం లక్ష్యంగా తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలి, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు నిర్మించాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, హైదరాబాద్ లో పెట్టుబడులు రావాలి, హైదరాబాద్ లో పిల్లలకు ఉద్యోగాలు రావాలి, హైదరాబాద్ లో పెట్టుబడులు రావాలి. ఇది కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం. 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను మార్చారు. ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవి. కానీ కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ పోయిందంటే, భారతదేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మార్చారు. పంజాబ్, హర్యానా యూస్ టు బి నంబర్ 1. ఈ దేశంలో పంజాబ్, హర్యానానే ఎక్కువ వరి పండిస్తారు, గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటారని చెప్పేవారు. కానీ పంజాబ్ ను, హర్యానాను తలదన్ని తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలబెట్టారు కేసీఆర్ గారు. మా కృష్ణారావు గారు, నాకు తెలిసి కూకట్పల్లిలో కూడా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది. 2 రోజులకు 3 రోజులకు నల్లా వచ్చేది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 450 కోట్ల రూపాయలు త్రాగునీటి కోసం ఒక్క కూకట్పల్లి నియోజకవర్గానికి అందించి సమస్య పరిష్కరించారు. ఎన్నో పెద్ద పెద్ద జిఎల్ఎస్ఆర్లు, ఓఎస్ఎస్ఆర్లు, పైప్ లైన్లు వేసి హైదరాబాద్ తో సహా ఈ కూకట్పల్లిలో కూడా ట్రాఫిక్ సమస్య పరిష్కారం జరిగింది. ఇది కేసీఆర్ గారి ఆలోచన. మీరు ఏదైనా తీసుకోండి, పేదల కోసం కళ్యాణ లక్ష్మి, వృద్ధులు వితంతువుల కోసం 2000 రూపాయల ఆసరా పెన్షన్, ప్రభుత్వ ఆసుపత్రులు. ఎప్పుడో ఉస్మానియా, గాంధీ, నిజాం, బ్రిటిష్ కాలంలో పెట్టే దవాఖానలు తప్ప హైదరాబాద్ లో దవాఖానలు లేవని, అటు సనత్ నగర్ లో టిమ్స్, మల్కాజ్గిరిలో టిమ్స్, ఎల్బీ నగర్ లో టిమ్స్, అంటే ఒక గాంధీ ఆసుపత్రి లాంటి మరో 4 ఆసుపత్రులను హైదరాబాద్ చుట్టూ తెచ్చే ప్రయత్నం. బస్తీ దవాఖానాలు మీకు తెలుసు, గల్లీ గల్లీ ఇదే కూకట్పల్లిలో 20-25 బస్తీ దవాఖానాలు పెట్టారు.
బస్తీ దవాఖానాలు, కిమ్స్ ఆసుపత్రులు, విద్య, వైద్యం. నేను ఎవరిలో తిట్టుకోవడానికో ప్రభుత్వం ఏం చేసిన విమర్శించడానికో నేను కాలేదు. మరి ఎందుకు వచ్చావే అంటే, నేను నిజాయితీగా నమ్మేది, నిరంతరం ఆలోచించేది ఏంటంటే, ప్రభుత్వం ఎవరైనా సరే మంచి పని చేస్తే హర్షిద్దాం, మద్దతిద్దాం, పార్టీకి మనకు నమస్కారం. పొరపాటు చేస్తుంటే వివరించి సరిదిద్దాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలు మద్దతు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి నిర్ణయాలు చేసే అధికారం ఉండదు, బాధ్యత ఉండదు. కాబట్టి అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా వ్యతిరేకించడం నేను వ్యతిరేకం. ప్రభుత్వం వారు ప్రజల ఆస్తుల్ని కాపాడతామని చెప్పి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ప్రజల ఆస్తుల్ని కాపాడాలి, కానీ గుడ్డెద్దు చెవిలో పడ్డట్టుగా ప్రజల ఆస్తి కాదా సంబంధం లేకుండా ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా గందరగోళం చేస్తామంటే ఇంకా దేశంలో కట్టబద్ధంగా లేదు. గడితున్నాడుగా బలైపోతుంది. ప్రభుత్వానికి అతిపెద్ద గడికి ఉంది కాబట్టి ప్రభుత్వం బలైపోతుంది. కాబట్టి ప్రభుత్వం తన విధానాన్ని అమలు చేసేటప్పుడు నిజాయితీ పనులు, ఏ రకమైన పొరపాట్లు చేయని వాళ్ళు, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ హక్కుల్ని కాపాడడం ప్రభుత్వం ప్రథమ బాధ్యత. ఈవేళ అక్కడ ప్రభుత్వం నా దృష్టిలో విఫలమైంది. ఇవాళ పత్రికలు, పేపర్లో అన్ని చూశాను. కబ్జాదారులంతా కూడా ఈ 22A దానిలో ఉండని వ్యతిరేకిస్తున్నారు. నేను ప్రభుత్వాస్తులను కాపాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ కబ్జాదారులు కాదు. ఇక్కడ వసంత్ నగర్ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, సర్దార్ పటేల్ నగర్ కానీ, సిబిసిఐడి కాలనీ కానీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ కానీ నాకు తెలిసి సుమారుగా 2000కు పైగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయి. నిజాయితీగా మధ్యతరగతి వర్గాలు చట్టబద్ధంగా అన్ని పద్ధతుల్ని పాటించి ఇక్కడ కొనుక్కున్నారు. ఎప్పుడు దశాబ్దాలకు నేను చెప్పినటువంటి జయప్రకాష్ నారాయణ గారి, లక్ష్మారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మా కోరిక ఒకటే ఉంటుంది. 1985లో కొన్నాము, డబ్బులు ఇచ్చి కొన్నాము. మా గవర్నమెంట్ ల్యాండ్ అని ఎవరు చెప్పలేదు. కొన్న తర్వాత మేము చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి సెక్రటరీస్ అందరూ ఇస్రో తరఫున బతికినాడు. సార్, మాకు అలాట్ చేయకపోతే మా తప్పేమీ లేదు కదా అంటే, మమ్మల్ని ఒక కలెక్టర్ అయితే నన్ను విద్యార్థులు మీకు అలాట్ చేసేది చెప్పారు బాగుంటుంది. అంటే మా దగ్గర డబ్బులన్నీ కట్టించుకున్నాం. మొత్తం ఇప్పటి వరకు సార్ హరీష్ రావు గారు 7 కోట్లు పే చేసి ఉంటారు. 7 crores ఖర్చు పెట్టారు సార్. కాదు 14 ఎకరాలకి ఒక అరకుడు కాల్ చేశారు. అయినా మేము పట్టించుకోలేదు. 2 సార్లు అనుకున్నాము. ఇంత చేసిన తర్వాత నేను చెప్పేది ఏమి లేదు. ఇందులో ఇంతకుముందు మన జయప్రకాష్ గారు చెప్పారు, హరీష్ రావు గారు మాట్లాడతారు. మన స్లోగన్ ఒకటే, రోల్ బ్యాక్ 22A బిఫోర్ ది డెవలప్మెంట్. బిఫోర్ ది స్టేట్స్ విడిపోక ముందు ఏ స్టేటస్ ఉందో ఆ స్టేటస్ మెయింటైన్ చేయబడుతుంది. మన ఎమ్మెల్యే గారు నన్ను కలెక్టర్ దగ్గర చేస్తే 4 ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఇప్పుడున్న కలెక్టర్ 3 సార్లు, అంతకుముందు కలెక్టర్ ఒకసారి. జోనల్ కమిషన్ పాపం చాలా అమాయకులుగా నాకు వాళ్ళు రిటర్న్గా ఇచ్చారమ్మా. ఏం చేయాలంటే మాకు చెప్పలేదంటే రిటర్న్ పేపర్ తీసుకొచ్చారు. జోనల్ కమిషన్ is instructed not to give the permissions for NRSA and వసంత నగర్ కాలేజ్ డిస్ట్రిక్ట్ చూపెట్టారు. ఎందుకు చెప్పారంటే నాకైతే సొమ్ము గవర్నమెంట్ కాలేజీ చూపించాను. అది కరెక్ట్ కాదు. వెళ్ళారు, విన్నారు, నెలన్నారు, 6 నెలలు మొత్తం అయిపోయింది. కుగట్పల్లి కాన్ఫరెన్స్ లో 22A అనేటటువంటిది ఏదో నిన్నమన పెట్టింది కావాలి. నేను జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు నల్లజనకు వచ్చినప్పుడు నేను అడిగాను, సార్ మనకు ఇలా ఉన్న లెటర్ ఇచ్చారు. మళ్ళా 3వ నెల ఊరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆ రోజు ఇదే మా వసంత నగర్ కానీ, మా సిబిసి నగర్ కానీ, ఎన్ఆర్ఐ కాలనీ కానీ, భగత్ సింగ్ నగర్ కాలనీ కానీ, సత్యనారాయణ స్వామి గారి, సర్దార్ పటేల్ నగర్ కానీ, సాయినగర్ కాలనీలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవి ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి కొనుక్కున్నటువంటి కట్టుకున్నటువంటి ల్యాండ్లను 22 పెట్టారు. అది పరిష్కరించుకోవాలి. ఆలోచన
మొన్న ముఖ్యమంత్రి గారు హౌసింగ్ బోర్డు వచ్చినప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు మళ్ళా కూడా దాని మీద నేను అడిగాను. ఇమ్మడే ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు స్పందించారు. దాని తర్వాత చూస్తే మా సైబర్ సిటీ అని ఉంటుంది విశాఖపేట నరసింహారెడ్డి గారు వచ్చారు. సుమారుగా 10,000 ప్లాట్స్ ఉంటాయి, 5,000 ప్లాట్స్ ఉంటాయి, 10,000 పాస్పోర్ట్ దాని కూడా 2,000 ఉంటాయి. ఇది పైగా ల్యాండ్ అనుకున్నా మరి దాన్ని పెట్టారు. విశాఖపేటలో ఈ రామాపురం ల్యాండ్లన్నీ 2,000 పెట్టారు. సరే అది దాని తర్వాత తెలిసి మళ్ళీ వచ్చి నాకు బేగంపేటలో వచ్చేసారు. దాని మాయ కూడా 50,000 నేను మా ఇళ్ళలో మాయ కూడా 2 పెట్టారు. అంటే కాన్ఫరెన్స్ మొత్తంలో చాలా అర్థం కాలేదు. ఇది మనం చెప్పిన తర్వాత మీరందరూ అక్కడక్కడ మీరు మాట్లాడిన మాటలని ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా డిక్లేర్ చేసింది అని చెప్పిన తర్వాత ప్రజలకు ఒక అవగాహన. ల్యాండ్ ప్రజలకు అంకితం చేయించినారు, ప్రజలకు అంకితం చేశారు. ఉదాహరణకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉన్న 3 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు వాళ్ళు అలా మేము అమ్ముకుంటాము అంటే దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించి పార్కుకు కేటాయించి 3 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. 3వ ఫేజ్ లో 3 ఎకరాల ల్యాండ్ దాన్ని అమ్మపైన చేస్తే గేట్ కానీ ఏదైతే వసంతనగర్ కానీ ఈ కాలనీలన్నీ కూడా 56 ఏళ్ల ముందు ఉంటున్నటువంటి కాలనీలు వాళ్ళ IPL ఎంప్లాయీస్. ఇంకోటి పైగా ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంటున్నారు, అది కరెక్ట్ కాదన్నారు. పూర్తిగా కోర్టులలో సుప్రీంకోర్టులలో కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. 4 ఇయర్ మా NRI కాని వాళ్ళు యుఎల్సీ కట్టి వాళ్ళకి ఏం చేసింది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. నీ గవర్నమెంట్ డబ్బులు పెట్టి నువ్వు పర్మిషన్